ఈ వీడియోలో పాడేరు వరకు ఘాట్ రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసేద్దాం రండి. ఈ వీడియోలో మనం అరకు పాడేరు ఘాట్ రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూద్దాము. సో మార్నింగ్ నేనైతే మా గూఫ్గడ్కి ఫుడ్ పెట్టేసి 10:30కి అట్లాగా 11కి అలా స్టార్ట్ అయ్యి ఉండే. మధ్య మధ్యలో ఆగుతా ఫొటోస్ తీసుకుంటా వెళ్ళేసరికి ఎలాగన్నా సరే 1:30 అలా అయిపోయింది. చెప్పాలంటే పాడేరు ఘాట్ రోడ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వర్షం పడినప్పుడు అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ వ్యూస్ అవి అయితే గ్రీనరీగా ఎంత బాగుంటుందంటే రిటర్న్ అవుతున్నప్పుడు పాడేరంటే మెయిన్ గుర్తొచ్చేది ఏంటి, టెంపుల్. సో మోదకండం టెంపుల్ దర్శనంకి ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. అండ్ దర్శనం వచ్చేసి చాలా బాగా అయింది. బయటకు వచ్చి మనం ఘాట్ రోడ్ అలా దిగుతున్నప్పుడు అక్కడే మనకి మార్కెట్ అవుతుంది. లోకల్ అంతా చిన్న మార్కెట్లో ఉంటుంది అనమాట. సో కంపేర్డ్ టు మన వైజాగ్లో కన్నా పాడేరులో కొంచెం చౌకగా దొరుకుతుంది అనమాట. అండ్ ఘాట్ రోడ్ దిగుతున్నప్పుడు అక్కడ చిన్న చిన్న బడ్డీలు పెట్టేసి పైనాపిల్స్ అమ్ముతున్నారు. గెస్ వాట్, నాకైతే లిటరలీ ఈచ్ పైనాపిల్ 10 రూపీస్కి వచ్చింది. 100 రూపీస్కి నేనైతే 10 తీసుకున్నా. అవి తట్టు అప్పుడే కోసి తెచ్చారంట. చాలా ఫ్రెష్గా అండ్ స్వీట్గా ఉన్నది. అండ్ పైనాపిల్ ఒకటి 10 రూపీస్ వచ్చిందంటే లిటరలీ వాళ్ళకి అసలు ఏం ప్రాఫిట్ ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. అదే మన దగ్గరకు వచ్చేసరికి ఎలాగన్నా తక్కువ ఈజీగా 50 to 60 ఉంటుంది. బట్ ఇంకా వాళ్ళంటే వాళ్ళ దగ్గర మనకు బార్గెన్ కూడా చేయాలని అనిపించదు. అండ్ అవి తీసుకొని వచ్చేసి రిటర్న్ అవుతున్నప్పుడు ఘాట్ రోడ్ అంతా కిందకి దిగిపోయి వచ్చాక మాడుగులు ఫేమస్ ఇంటికి ఫేవరెట్ మాడుగుల హల్వా. సో ఆ హల్వా తీసుకొని అన్ని షాప్స్ ఉన్నా సరే తంగేటి సంథింగ్ ఏదో షాప్ ఉన్నది, నాకు గుర్తులేదు. అదైతే ద ఫస్ట్ షాప్ అంట. సో టేస్ట్ కూడా మస్తు ఉండే.
అండ్ రిటర్న్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, అరౌండ్ 8:30 అట్లా అయిపోయింది. ఏదైనా జర్నీ చేసేటప్పుడు నాకైతే ఎట్లా ఉంటుందంటే వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా వెళ్తాను అనమాట, లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తోనే. అక్కడికి వెళ్ళి పిక్చర్స్ అవి క్యాప్చర్ చేసుకుని అంతా అయినంత వరకు బాగానే ఉంటుంది. రిటర్న్ వచ్చినప్పటికీ మొత్తం ఇంకా సీన్ అయిపోతుంది, అస్సలు ఒప్పుకుంటుంది, ఎప్పుడు ఇంటికి వచ్చేస్తానా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రిటర్న్ అయ్యి వచ్చినాక ఫస్ట్ హాఫ్ లీవ్ పెట్టుకొని నువ్వు జర్నీ చేసి మళ్ళీ సెకండ్ హాఫ్లో లాగిన్ అవ్వాలంటే ద ఫస్ట్ అనమాట. అండ్ నేను ఇంటికి వచ్చినప్పటికీ నా కోసం మా చిన్నోడు ఎప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తూ ఉన్నది. సో దానికి ఫుడ్ పెట్టేసి దాంతో కొంచెం టైం స్పెండ్ చేసి వర్క్ చేసుకొని లాగౌట్ చేస్తాను. నా డే అండ్ నా ప్లాన్స్ అయితే ఇట్లానే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైము. సో యా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.